మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం రాయపేట గ్రామంలో రాజకీయ విభేదాలు భగ్గుమంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపైన దాడులకు దిగడం కలకలం రేపుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి సమ్మయ్య ఇంటిపైకి వెళ్లినటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఆయనతో పాటుగా కుటుంబ సభ్యులపైన దాడికి యత్నించారు. బూతులు తిడుతూ బీభత్సం సృష్టించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సమ్మయ్య ఇంట్లోనే పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చెన్నూరు ఆ పైన మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల హాస్పిటల్కు తరలించారు. జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమికి గురైన గండు జగదీష్ అనే వ్యక్తి వాళ్ళ అనుచరులు అందరూ కలిసి నిన్న మా పైన దాడి చేసిరు. మమ్మల్ని కులం పేరుతో దూషించారు. మా ఇంట్లోకి పోయి మా ఆడవాళ్ళ మీద దూషించారు. మా ఆడవాళ్ళని కొట్టిరు. మా ఇంట్లో తలుపులు కన్నుకుంటా లంజడుకులారా మీరు అత్తే నరుకుతాము, మీరు ఎక్కడున్నా చంపుతాము, మీరు ఎక్కడున్నా చంపుతాము, మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు అని అట్లా మాట్లాడారు. సర్పంచ్ అభ్యర్థికి పైన ఫోన్ చేసి మిమ్మల్ని చంపుతాము, మిమ్మల్ని ఎక్కడికైనా వదిలిపెట్టలేదు, ఎప్పటికైనా చంపుతాం, మీరు ఎటుపోయినా రాయపేటకు రావాల్సిందే, మీరు రాయపేటలో ఎప్పటికైనా చంపుతాం, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఆ గొడవల నాకు అమ్మలు ఎత్తుకుంటే వాళ్ళు కూడా చైన్ తెచ్చుకొని ఈ అమ్మాయి నా చైన్ తీసుకుపోయింది, దొంగతనం చేసిందని మళ్ళీ మా ఇంటి మీదకి వచ్చి మా బాబుని చంపుతాం, ఎన్నటికైనా నేను చంపుతాం, మా తమ్ముని చంపుతాం అంటే మా బాబు భయపడి పొద్దున పాయిజన్ తీసుకున్నాడు. మాకు ఆల్రెడీ వాళ్ళతో పాత కేసు ఉన్నది. మా అక్కని హెరాస్ చేసిన కింద అనిల్ అనే వ్యక్తి మీద ఆల్రెడీ పాత కేసు ఉన్నది, జైలుకు పోయొచ్చిండు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మీ కాంగ్రెస్ మేము ఓటేయమని చెప్పిండు మా డాడీ. నుంచి రాయపేట గ్రామంలో నేను వార్డ్ నెంబర్గా పోటీ చేశాను. బీఆర్ఎస్ నుంచి మా క్యాండిడేట్ తరఫున నేను చేశాను. అంటే వాళ్ళు కాంగ్రెస్ నుంచి వాళ్ళు కూడా పోటీ చేశారు. వాళ్ళు ఓడిపోయారు, మేము ఓడిపోయినాం. నారాయణపూర్లకు పోటీ చేసిన ఒక్కైనా గెలిచాడు. దాని ద్వారా వాళ్ళు ఏం ఫిక్స్ అయ్యారంటే మేము మా వల్లనే మేము పోటీ చేయడం వల్లనే ఓడిపోయారు అని చెప్పి వాళ్ళు మా మీదకి దౌర్జన్యానికి వస్తున్నారు. అటు నుంచి గండు జగదీష్ క్యాండిడేట్, ఇటు నుంచి మావాడు కొత్తపల్లి వెంకటేష్ మాజీ సర్పంచ్, ఇప్పుడు సర్పంచ్ చూస్తే ఇద్దరం ఓడిపోయినాం. నారాయణపూర్ నుంచి వాళ్ళు పెద్దింటి సంప్రదాయం ఒకటి ఉంటే ఆయన గెలిచాడు. ఇట్లా ఈ విధంగా దౌర్జన్యం చేసుకుంటే వార్డు నెంబర్ ఇళ్ళ మీదకి సర్పంచ్ ఇంటి మీదకి అంత నరుకుతాము, పోతాము, గుడ్ల బయట చంపుతామని చెప్పి మాట్లాడతారు. మాకు ప్రాణహాని ఉన్నది, కంపల్సరీ ఉన్నది. మీరు అందరూ కలిసి రక్షణ కల్పించాలి.